సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10+2 క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా రైల్వే శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 1000 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి జనవరి 7th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఫిబ్రవరి 6th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూస్తున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లై లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేటైతే కనుక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్తో పాటు ఫీమేల్ క్యాండిడేట్స్, నెక్స్ట్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్తో పాటు ఎస్సీ ఎస్టీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓన్లీ 250 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది గైస్. సో ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత ఈ యొక్క అమౌంట్ అనేది మీకు మళ్ళీ రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫస్ట్ CBT1 ఎగ్జామినేషన్కి మీరు అటెండ్ అయిన తర్వాత 400 రూపీస్ వరకు కూడా ఈ యొక్క అమౌంట్ అనేది మళ్ళీ మీకు రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఇతర రైల్వే ఎగ్జామ్స్ లాగా CBT1 CBT2 అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి పోస్టులను బట్టి ట్రాన్స్లేషన్ టెస్ట్తో పాటు పర్ఫార్మెన్స్ టెస్ట్ లేదా టీచింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఫైనల్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి రిటన్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ప్రొఫెషనల్ ఎబిలిటీ నుంచి మనకి టోటల్గా 50 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 50 మార్క్స్. సో ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే మీరు ఏ విభాగంలో అయితే ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో సో ఒక రిలవెంట్ డిసిప్లిన్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి జనరల్ అవేర్నెస్తో పాటు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్గా మనకి 100 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 100 మార్క్స్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది గైస్. సో 3 మిస్టేక్స్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క టాపిక్ అనేది కవర్ అయ్యే విధంగా మెయిన్ టాపిక్తో పాటు సబ్ టాపిక్స్ అనేవి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క టాపిక్స్ నుంచి మనకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా మనకి ఇవ్వడం జరిగింది గైస్. జనరల్ EWS క్యాండిడేట్స్ వచ్చేసరికి 40%, ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30%, ఎస్సీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30%, ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 25% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వరకు ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 68 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ పోస్ట్కి ఎంతెంత ఏజ్ లిమిట్ అనేది ఉండాలి అని చెప్పేసి క్యాస్ట్ వర్గా అక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా మనకి ఇక్కడ సపరేట్గా డేట్ ఆఫ్ బర్త్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్స్లలో ఎవరైతే జన్మించినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి 18 years to 33 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్, మరికొన్ని పోస్టుకు వచ్చేసరికి 18 to 35 years, నెక్స్ట్ 18 to 36 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్, 18 to 38 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్, నెక్స్ట్ 18 to 43 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్,
ఫైనల్గా మనకి 18 to 48 ఇయర్స్ వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 10 ఇయర్స్ వరకు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి టోటల్గా 1000 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్తో పాటు ఏ జోన్స్లలో ఎన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్తో పాటుగా ఇంక్లూడింగ్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా మనకి సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక ఫుల్ పీడిఎఫ్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో అప్లై చేసే ముందు మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి రిలేటెడ్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేసి ఈ యొక్క పోస్ట్కి మీరు అప్లై అనేది చేసుకోండి. సో మనకి ఏ జోన్లో అయితే ఎక్కువ వేకెన్సీ అనేవి ఉన్నాయో సో ఒక పర్టికులర్ జోన్కి మీరు అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేటది కనుక ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 కెమిస్ట్రీ అండ్ మెటలాలజిస్ట్ అనేటువంటి ఈ యొక్క పోస్టుకు వచ్చేసరికి ఎవరైతే సైన్స్ స్ట్రీమ్లో ఇంటర్మీడియట్ అనేది పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రైమరీ స్కూల్ తమిళ్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే ఇంటర్మీడియట్తో పాటుగా 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది కలిగినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క పోస్ట్ కూడా మరి ఏదైనా ఒక విభాగంలో ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యి దీంతో పాటుగా మనకి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ టీచర్ అనేటువంటి ఈ యొక్క పోస్టుకు వచ్చేసరికి ఇంటర్మీడియట్తో పాటు ఎవరైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక నార్మల్గా మీరు ఏదైనా ఒక విభాగంలో ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యి దీంతో పాటుగా బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ లైబ్రేరియన్ అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి వచ్చేసరికి ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ డిగ్రీని కలిగినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ చాలా రకాల క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది గైస్. ఈ యొక్క జాబ్స్లో మీకు ఏ యొక్క జాబ్కి అయితే ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది ఉంటుందో ఆ యొక్క పోస్ట్లకి మీరు అప్లై అనేది చేసుకోండి. ఎక్కువగా మనకి టీచింగ్కి సంబంధించిన జాబ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ లేదంటే ఇంటర్మీడియట్తో పాటుగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తున్నట్టయితే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.